చూసారుగా ఎంత ఈజీగానో మామిడికాయ మిక్సీలో వేసిన రోటి పచ్చడి. మీరు కూడా చేసి ఎలా ఉందో నాకు మామిడికాయ రోటి పచ్చడి చేసుకుందామండి. ఈసారి మిక్సీలో చేసి చూపిస్తాను. భలే టేస్ట్ ఉంటుందండి. మన చెట్టు మరీ పుల్లగా ఉండదు, తీపి పులుపు ఉంటుంది. తొక్కుడు పచ్చడికి అయితే అదుర్సండి, సూపర్గా ఉంటుంది. ఎట్ట ఉంది? నమస్తే అండి. మన ఇంట్లో మామిడి చెట్టు, దీని పేరు మంజీరా మామిడి. రౌండ్గా ఉంటుంది, బంతిలాగా ఉంటుంది. మరీ స్వీట్ ఉండదు, మరీ పులుపు ఉండదు. తొక్కుడు పచ్చడికి సూపర్గా ఉంటుంది. పండినాక షుగర్ పేషెంట్లకి చాలా బాగుంటుంది. ఈ సీజన్లో మేము ఎక్కువ రోటి పచ్చడి పట్టుకుంటాం. సన్న సన్న ముక్కలు కోసి రోట్లో దంచుతాం. ఈసారి మిక్సీలో, మీ అందరూ ఈజీగా చేసుకుంటానికి మిక్సీలో చూపిస్తా. 3 కాయలు తీసుకున్నా. ఫస్ట్ వాటికి కావాల్సినవి వెల్లుల్లిపాయలు, కొన్ని ఏమో మిక్సీలో వేయాలి, కొన్ని తిరగమాతకి. ఈ 2 తిరగమాతకి ఇదిగోండి వెల్లుల్లిపాయలు, జీలకర్ర, మెంతులు, సన్నావాలు, పసుపు, కారం, ఉప్పు, కరివేపాకు, నూనె, జీలకర్ర, ఎండుమిర్చి, ఆవాలు. ఇవి కావాల్సినవి. సింపుల్గా వీటిని మెంతులు, ఆవాలు కొంచెం వేయించుకోవాలి. మెంతులు దోరగా రావాలి, అవి చూపిస్తాను. తిరగమాత వేస్తాను, చూపిస్తాను. ఫస్ట్ ఈ ముక్కలు కోసేస్తాను. శుభ్రంగా కడిగేసాను. కడిగేసి పైన ఈ తొక్కంతా తీసేద్దాం. తీసేసి సన్న ముక్కలు కోస్తా. కాయంతా గుజ్జు ఉంటుందండి, టెంకి చాలా తక్కువ. పిల్లలైతే పచ్చికాయలు భలే తినేవారు. ఎగ్జామ్స్ అప్పుడు పిల్లలు పచ్చికాయ కోసిచ్చి ఉప్పు కారం పెట్టిమ్మనేవారు. అస్సలు అదుర్సు. నిజంగా బంగారు తల్లి మన మామిడి చెట్టు మట్టికి. నేను ఎందుకు చాలాసార్లు మెచ్చుకుంటా చెట్టుని. మనం పిల్లల్ని ఎలా మెచ్చుకుంటే చెట్లు కూడా అలా మెచ్చుకుంటే సూపర్ కాయలు కాస్తాయి. అంతా తీసేస్తాను కదా, తీసేసి నేను తీస్తా. ఈలోపు ఏం చేసుకొద్దామంటే ఈ మెంతులును ఈ ఆవాలు ఏం చేసుకుని తిరగమాతకి కూడా మూకుట్లో నూనె వేసి తిరగమాత పక్కన పెట్టుకుని ముక్కలు కోసేస్తా. పొయ్యిలో ఆన్ చేసేసుకున్నా. ఫస్ట్ మెంతులు వేయించుకుందాం. మెంతులు సువాసనకి ఇవేమో తిరగమాతలోకి ఉంచుకుందాం. ఇదేంటంటే ఇది మంచి వాసన రావాలి, మంచి సువాసన వచ్చే వరకు వేయించుదాం. ఈలోపు ఏం చేస్తున్నా, ఈ మూగుట్లో నూనె పోసేస్తున్నా. చూడండి, తిరగమాతకి పచ్చడికి నూనె ఇంకొంచెం పడుతుంది. వేరుశనగ నూనె అండి. ఇంకొంచెం వేస్తున్నా. నూనె కాగేలోపు ఈ మెంతులు వేగిపోతాయి. ఎందుకంటే మనకి ముక్కలు కోసుకునే లోపు టైం కలిసి వస్తుంది. సిమ్లో పెట్టుకుని దోరగా వేయించుకుందాం. ఇప్పుడు మెంతులు ఎప్పుడు లైట్గా వేయించుకుని బ్రౌన్ కలర్ వస్తే మంచి సువాసన రావాలి మెంతి పిండి. అప్పుడు మనకి పచ్చళ్ళలో మంచి వాసన వస్తుంది. ఎప్పుడు సిమ్లో వేయించుకోవాలి మెంతులు మట్టికి. అందుకు ఈ ముక్కలు కోసేలోపు రెడీ చేసుకున్నాను అనుకోండి, నాకు ఇంకా ఇబ్బంది ఉండదు, టపటప పని అయిపోతుంది. మంచి కలర్ వస్తుంది, సువాసన రావాలి. గాలి వస్తుంది టేపున, కలర్ మారింది, ఇంకా వాసన రాలేదు. వాసన వచ్చిందండి, మంచిగా ఏగింది. ఇప్పుడు సన్నావాలండి. ఈ సన్నావాలు కొంచెం వేసుకోవాలి. వేసాను కదా, ఇప్పుడు జీలకర్ర కూడా వేసేసుకుందాం. ఇంతవరకు స్టవ్ ఆపేసా. ఆ వేడికి జీలకర్ర, ఆవాలు మంచిగా ఏగుతాయి. ఇది రెడీ. ఇది పక్కన పెట్టేసుకున్నా. నెక్స్ట్ ఇదిగోండి, నూనె కాడికి రండి. నూనె కాగిందే లేదో చూసుకుందాం. ఫస్ట్ ఎప్పుడైనా 4 గింజలు వేసుకుంటే ఈ నూనె బాగా కాగినప్పుడే ఆవాలు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తాయి.
2 మెంతి గింజలు వేసుకోవాలి. 2 వేసుకోండి, ఎక్కువ వద్దు. ఆ మెంతులు మంచి వాసన వస్తాయి. ఇదిగోండి ఆవాలు వేసేస్తున్నా. తిరగమాతలో జీలకర్ర కూడా టప్ టప్ అన్నీ చిట్టపట్ట అన్నీ ఉండే. వెల్లుల్లిపాయలు తెచ్చుకుందాం. స్టవ్ ఆపేసి ఎండుమిర్చి, జీలకర్ర, ఇదిగోండి దంచిన వెల్లుల్లిపాయలు, ఇంగువ మంచిగా వేసుకోండి. అంతే. ఈ వేడికి అన్నీ మంచిగా కాలుతాయి. పప్పులేమి వేయట్లేదు, నాకు పప్పులు ఇష్టం ఉండదు, నేను వేసుకోను. కరివేపాకు అయితే మంచి దిట్టంగా వేసుకుంటాం. కడిగి పెట్టుకున్నా. అంతేనండి. ఇక వేగిపోతాయి చక్కగా. మనం ఈలోపు ముక్కలు కోసేసుకుని వచ్చేద్దాం. అన్నీ రెడీ. పైనంతా తొక్క తీసేసాను కదా. ఇప్పుడు ఈ కాయ చాలా గట్టిగా ఉంటుంది కొయ్యాలంటే. మనం ఎట్లా ఉంటుందంటే తినగలిగే పులిపే ఉంటుంది. సన్న సన్న ముక్కలు కోస్తున్నా చూడండి. అది భలే ఉంటుంది మామిడికాయ అయితే. మిక్సీలో చేస్తున్నాను కాబట్టి ఇట్లా సన్నగా కోసుకోండి. ఇంత సన్నగా కోసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇంత సన్నగా ఇట్లా అన్నీ కోసేస్తాను, కోసి చూపిస్తాను. ఇదిగోండి ఇట్లా చిన్న టెంక్ ఉంటుంది. ఇట్లా అన్నీ సన్నగా కోసేసుకున్నాం. ఇంకా ఈజీ. మిక్సీ పెట్టేసుకుంటాం, పొడులు కొట్టుకుంటాం, చేసుకుంటామే. కోసమే కొంచెం లేట్ అవుతుంది అంతే. ఇదిగోండి ఆరిపోయినాయి. జీలకర్ర, సన్న ఆవాలు, మెంతులు వేసుకుని పొడి కొట్టుకుందాం. ఆరిపోయినాయి. పొడి ఇట్లా అయిపోతుంది. దీంట్లో వేసేస్తున్నా పొడి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు, సరిపడా రుచికి సరిపడా ఉప్పు కలిపి మిక్సీ వేసుకుందాం. ఉప్పు మనం వెల్లుల్లిపాయలు వేసాం కదా, కొంచెం ముక్కలు వేసుకుందాం. వెనక్కి ఒకసారి పల్స్ రివర్స్. ఉప్పును ఈ మన వెల్లుల్లి మిక్సీ కొట్టాము. ఇక ఇప్పటి నుంచి పల్స్ కొంచెం కొంచెం వేసుకుంటాం, పల్స్ వేసుకుంటామే. ఇక కచ్చబచ్చగా ఉండాలి అంతే. 3 సార్లు అట్లా అంతే. ఇదిగోండి అంతే. లైట్గా వేసాము అన్నట్టు వేసుకోవాలి. ఊరికే 2 తిప్పులు వెనక్కి తిప్పండి అంతే. రోట్లో వచ్చినట్టు వస్తుంది. ఒక్కసారి చూపిస్తున్నాను చూడండి నేను వేసేది. అంతే. 2 గుప్పిళ్ళు వేసుకుంటున్నా ఈ చిన్న మిక్సీకి. కరెక్ట్గా 2నే చూపిస్తాను చూడండి. మూత పెట్టా. వెనక్కి 1 2 అంతే. ఆ రెండింటికి ఎంత బాగా అవుతుంది, ఎంత బాగా అవుతుందో చూడండి. అంతే చక్కగా. అంతే అంతే సింపుల్. అట్టని తిప్పమాండి. తిప్పితే పేస్ట్ అయిపోతుంది. అంతే అయిపోయింది. మిక్సీ పక్కన పెట్టేద్దాం ఫస్ట్. ఇదిగోండి అంతే. అంతే. ఇదంతా తీసేసి ఇదంతా పక్కన పెట్టేస్తాం. ఇదిగోండి రుచికి సరిపడా కారం 2.5 స్పూన్లు వేసా. పసుపు. ఇప్పుడు తిరగమూత వేసాం కదా, దీంట్లో వేసి కలిపేద్దాం మొత్తం అంతా. ఆరిపోయింది. అన్నీ వేసుకుని కలుపుకుంటామే.
స్టీల్ మూకుడులో వేసినా బాగానే ఉండేది, నేను మర్చిపోయాను. మనం ఈ గిన్నెలో తీద్దాం అనుకుని ఇట్లా పెట్టాను. చేత్తో కలిపేస్తాను, చేత్తో అయితే మంచిగా ఉంటుంది. హైజీనిక్ అంటారు, చేతులు మనం శుభ్రంగానే కడుక్కుంటామండి. మన ఇంట్లో మనం చాలా నీట్గా చేసుకుంటాం. ఇప్పుడు రుచి చూసుకుంటామే ఇట్లా కలిపేసుకుని ఇస్తామండి. ఫైనల్గా రుచి చూసుకుందాం. సూపర్, భలే ఉంది, చాలా బాగుందండి. పుల్ల పుల్లగా, కారం కారంగా, కొంచెం మీ ఇష్టం, రుచి మట్టికి ఉప్పు కారాలు మీ ఇష్టం. ఇప్పుడు మీకు అన్నంలో చూపిస్తాను. కొంచెం గిన్నెలో అన్నం వేసుకొని కలుపుకుందాం. ఈ గిన్నెలో భలే ఉంటుంది మూగుట్లో అన్నం వేసి కలిపితే. కొంచెం అన్నం తీసుకుందాం రైస్ కుక్కర్లో నుంచి. కాలిపోతుంది. చాలా కాలుతుంది, వేడి వేడిగా ఉందండి. కాలుతుంది. అసలు రుచి అంతా ఈ మూకుట్లో నూనెకి అసలు అదిరిపోతుందండి. నోట్లో లాలాజలం వస్తుంది ఎవరికైనా. నా మర్చిపోయాను, ఇట్లా మూకుట్లో ఇట్లా కలిపితే చాలామంది అన్నం తినాలి పద్మాంటి అయినా నేను కూడా తినాలని చాలామంది ఇట్లా కలిపి తింటున్నారంట. చాలా రోజులైంది మీకు ముద్ద పెట్టి మీ అందరికీ నేను తింటున్నాను. ఇది వెనక పల్లెటూళ్ళల్లో ఇట్లాగే తిరగమాత వేసేసి గిన్నెగాడ పొయ్యి కాడ కూర్చుని అందరం తినేవాళ్ళం. మాటలు ఇవ్వండి బాబోయ్. అసలు మా నాన్నగారి ఫేవరెట్ అండి. మా నాన్నకి ఇది పంపిస్తే ఎంత ఇష్టమో. అమ్మ ఫేవరెట్ తోటకూర పప్పు వండాను ఈరోజు. అసలు అదిరిపోయింది, చేయగడుకుంటున్నా. అదుర్స్, కలరు, రుచి ఇంకా సూపర్. ఇది ఇట్లా చేసుకుంటాం మన ఇంట్లోనే కుదురుతుంది. ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు చేసుకుంటాం. సూపర్గా ఉంది. మామిడికాయ తొక్కుడు పచ్చడి మిక్సీలో చేసా మీ అందరికీ ఈజీగా ఉండటానికి. చూసారుగా ఎంత ఈజీగానో మామిడికాయ మిక్సీలో వేసిన రోటి పచ్చడి. మీరు కూడా చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను. కొంచెం తీయటి కాయ, మరీ తీగ కాదు, పులుపు తీపి ఉన్న కాయలు. ఇది చాలా బాగుంటుంది ఈ పచ్చడి, ట్రై చేయండి. ఓకేనా అండి? ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తా. ఓకే అండి, ఉంటానండి. బై అండి.